ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీహార్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. బీహార్లో ఓట్ల చోరీకి సంబంధించిన అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్ర కలకలం రేగింది. బీహార్లోకి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాల సమాచారం అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ అంశంపై వివాదం కొనసాగుతోంది. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఏకంగా ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెడుతున్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటరు అధికార యాత్ర నిర్వహిస్తున్నారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో మాత్రం ఓట్ల చోరీని జరగనివ్వమని రాహుల్ సహా ఇతర విపక్ష నేతలు చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం, విపక్షాల మధ్య ఓట్ల చోరీ అంశంపై వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్ర కలకలం రేగింది. బీహార్లోకి 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. బీహార్లోని ప్రవేశించిన ఉగ్రవాదులను హస్నైన్ అలీ, ఆదిల్ హుస్సేన్, మహమ్మద్ ఉస్మాన్గా గుర్తించారు. వీరంతా పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ ముఠా సభ్యులని బీహార్ పోలీసులు గుర్తించారు. ఆగస్టు 2వ వారంలో వీరు కాఠ్మండూ చేరుకుని గత వారం బీహార్లోని చొరబడ్డారని నిఘా వర్గాల్లో సమాచారం ఇచ్చాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఫోటోలు, ఇతర వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపించారు. ఈ ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాదుల చొరబాటు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. భద్రతా బలగాలు వరుస ఆపరేషన్లు చేపడుతూ ఉగ్రమూకలను ఏరివేస్తున్నాయి. ఉగ్రవాదులతో పాటు వారి వెనుకున్న వారిని కూడా వదిలిపెట్టమని ప్రధాని మోదీ పరోక్షంగా పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పాక్, భారత్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాద ముప్పు ఉందని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీహార్లో ఉగ్ర కలకలం రేగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బీహార్లో ఎన్నికల ముందు ఉగ్ర మూకల కదలికలను గుర్తించడంతో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీహార్లో ఉగ్ర కలకలం నేపథ్యంలో ఇప్పటికే ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి దాడులకు ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. అయితే ఉగ్రవాదులకు సంబంధించిన పలు వివరాలను అధికారులు గుర్తించడంతో వారిని పట్టుకోవడం కొంతమేర సులువయ్యే అవకాశం కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతోనే పాక్ ఈ తరహా కుట్రలకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఉగ్రవాదులు చొరబడ్డం ఇప్పుడు ఆందోళనలను రెట్టింపు చేస్తోంది. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు సంబంధించిన పలు వివరాలు గుర్తించడంతో భద్రతా బలగాలు వారి జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు బీహార్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఈసారి ఎలాంటి మారణ హోమం సృష్టిస్తారోననే భయాందోళనలు విన్నంటాయి.